సార్, మరో అంశం ఏంటంటే, కొంతమంది ఎవరైతే ఉన్నారో బీజేపీ ఎక్కడో వెస్ట్ బెంగాల్‌లో పని మనిషికి టికెట్ ఇచ్చింది. దాంతోపాటు ఇంకో చోట ఆళ్ళకిచ్చింది, ఈళ్ళకిచ్చింది అని చెప్పి మాట్లాడుతూ, శాసనసభ లేకపోతే ఈ సభలు ఏదైతే ఉన్నాయో, చట్టాలు, శాసనాలు చేయవలసిన సభకి చదువుకున్న వాళ్ళని, ఆ నియోజకవర్గానికి సంబంధించో లేకపోతే ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అక్కడ సభలో పెట్టి చట్టాలు చేసే చోట మాట్లాడటం రాని వాళ్ళని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకునే దీనికోసమే వాళ్ళకి టికెట్లు ఇస్తుందని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఏం చెప్తారు నిజంగా? ఎందుకు బీజేపీ ఒక సెంటిమెంట్ కోసం, లేకపోతే మేము పేదవాళ్ళకి ఇచ్చామని ప్రజలకు దానికి సంబంధించి ఏదో షో ఆఫ్ కోసం ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది నిజమేనంటారా? భారతీయ జనతా పార్టీలో ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా ఎవరు అవుతారో కూడా మేము చెప్పాం ముందుగా. ఏ రాష్ట్రాన్ని కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి పేరుని ముందుగా రివీల్ చేయరు భారతీయ జనతా పార్టీలో. ఎందుకంటే ఒక నీతి నిజాయితీ గల నాయకుడికి, ఎటువంటి ఆరోపణలు నాయకుడికి ముఖ్యమంత్రి పీఠాన్ని ఇవ్వాలనేటువంటి అంశాన్ని భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో ఆ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంది. ఇక టికెట్ల విషయం అంటారా, సామాన్యులకు టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నటువంటి ఘనత, రికార్డు భారతీయ జనతా పార్టీకే చెందుతుంది. అంటే వాళ్ళు ఏం మాట్లాడరా? వినండి, అదే చెప్తున్నాను. ఈరోజు వెస్ట్ బెంగాల్లో మీరు మాట్లాడుతున్నటువంటి ఒక పని మనిషి అనే చెప్పేటువంటి ఆమె మా భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్త. ఆమె గత ఎన్నికల్లో 2021 ఎన్నికల్లో ఆమెకు కలితా మజీ ఆమె అక్కడక్కడ పనులు చేసుకుంటూ పార్టీకి పనిచేసినటువంటి నేపథ్యం ఉన్నటువంటి కార్యకర్త. గత ఎన్నికల్లో ఆమెకు సీట్ ఇచ్చినప్పుడు ఆమె ఓడిపోయింది. అక్కడ ఓడిపోయిన తర్వాత తిరిగి అదే ప్లేస్లో ఒక దళిత రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ అని దళిత సోదరి ఆమెకు తిరిగి మళ్ళీ అదే టికెట్ ఇచ్చినందువల్ల ఈరోజు 12,500 ఓట్ల మెజారిటీతో ఆమె గెలిచింది. అంటే కష్టాలు, పేదల కష్టాలు తెలుసుకొని పేదలలో జరుగుతూ కుటుంబాల్లో ఏ విధంగా ఉంది అనేటువంటి అంశం తెలిసిన ఆమె. మీరు చదువు లేదు, ఇది సింపతి గేము, ఇది షో ఆఫ్ అని మీరు 2-3 పదాలు అన్నారు. నేనేమంటున్నానంటే, నేనంటలేదు సార్, ప్రజలు మీరు అన్నారు. ఎవరు ప్రజలు అన్నారా లేకుంటే రాజకీయంగా ఏదైనా పార్టీ అనిందా? వాళ్ళకే నేను సమాధానం చెప్తున్నా. పేదల కష్టాలను తెలుసుకున్న ఒక మహిళగా ఆమె ఆ యొక్క నియోజకవర్గానికి వాళ్ళందరికీ సాయం చేస్తుందంటూ తెలుసుకుంది కాబట్టి, ఖచ్చితంగా ఆమె మనసుకు తెలుసుకుంది కాబట్టి, వాస్తవాలు తెలుసుకుంది కాబట్టి ఈరోజు మంచి చేయాలనే ఉద్దేశంతో ఆమె చట్టసభలకు వెళ్తుందండి. అదెందుకు అనుకోరండి? నేను అడుగుతున్నాను. ఆమె పేదలకు ఇళ్లలో పనిచేసినటువంటిది ఆ అనుభవము, ఆ కష్టాలు వాళ్ళ దగ్గర నుండి చూసినటువంటి ఒక వ్యక్తిగా ఆమె సోదరిగా ఆమె ఈరోజు చట్టసభలకు వెళ్ళి మంచి చేయాలనే ఉద్దేశం కూడా ఉంది కదా. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏదైనా జరిగితే ఒక మాట మాట్లాడేటట్టుగా ఇలా జరుగుతుంది అధ్యక్ష అని చెప్పి అన్నా ఉండాలి. చట్టసభల్లో మాట్లాడడానికి మాటలు అనేది అవకాశం ఇస్తేనే కదా. ఈరోజు ఎంతో మంది సామాన్య కార్యకర్తలు ఈరోజు టీవీకే పార్టీ నుండి తమిళనాడులో దాదాపు వాళ్ళ డ్రైవర్ కొడుకు దశరథ్ అని అతనికి ఇచ్చారు. ఆయన సామాన్య కుటుంబీకుడా కాదా చెప్పండి. అదే విధంగా ఇంకొక కేరళలో ఒక మత్స్య కార్మికుడు వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు టికెట్, గెలిచాడు. ఒక ఆటో డ్రైవర్ గెలిచాడు. అంటే వీళ్ళందరూ మాట్లాడడమేనా ప్రజాస్వామ్యంలో? ప్రజానాయకుడు పరిస్థితి మాటలు, వాక్చాతుర్యం అనేది కొంతవరకే పనిచేస్తుందండి. స్నేహం, ప్రజలకు మంచి చేయాలన్నటువంటి మనసులో ఆలోచన అనేది ఉంటే చాలు. రాజకీయంలో మంచి ఆలోచన ఉండాలి, వాళ్ళకి మంచి చేసే ఆ గుణం ఉండాలి. కానీ ఆ గుణానికి సంబంధించి ప్రజల్లో తిరుగుతూ కష్టాలు ఏర్పడుతుంటే ఒక ఆటో డ్రైవర్ కావచ్చు, ఒక కార్ డ్రైవర్ కావచ్చు, ఒక పని మనిషి కావచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఆమె మెడికల్ హాస్పిటల్లో, మెడికల్ కాలేజీలో రేప్ చేసి చనిపోయినటువంటి ఒక స్టూడెంట్ గారి తల్లి, ఆమె పేరు కూడా రత్నా దేవకర్. ఆమెకు కూడా టికెట్ ఇచ్చాము. ఆమె కూడా ఒక సాధారణ మహిళే.
ఆమెకు ఆమె జరిగిన కూడా 12,000 మెజారిటీతో గెలిచింది. ఆమె 20,000 మెజారిటీతో గెలిచినట్టున్నారు. ఓకే. చెప్తున్నారు ఇవందరూ వీరి 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 విషయంలో స్పందించి ఇప్పుడు మైథిలి ఠాకూర్ ఒక సింగర్, ఆమెకు ఉన్నటువంటి ఫాలోయింగ్ ఏంది, పాటలు పాడుతున్నటువంటి పాటలు, భజన పాటలు పాడుతున్నటువంటి ఆమె ఆమె ఈరోజు ఎందుకు శాసనసభ్యురాలు ఎందుకు కావాలి? 10 మందితో ఇంటరాక్షన్ ఉందండి, లక్షల మందితో ఆమె వేల మంది మధ్య భజన పాటలు పడుతుందండి, దేవుడి గురించి మాట్లాడుతుందండి. అటువంటి వాళ్ళకి సేవ చేసే గుణం ఎందుకు ఉండదు? ఉంటుంది, వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. ప్రజలతో ఇంటరాక్షన్ ఉంటుంది, ప్రజలతో మమేకమవుతున్నటువంటి వాళ్ళు, పబ్లిక్లో తిరిగే వాళ్ళకే వాస్తవంగా రాజకీయ పదవులకి అర్హులు అని నేను అంటున్నాను. పార్టీ అంటుంది, మిగతా పార్టీలు ఈరోజు టీవీకే పార్టీ కానీ ఇంకొకరు వాళ్ళు కూడా ఎవరైతే విమర్శ చేస్తున్నారో వాళ్ళు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఎవరైతే ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి ఇదే నా సమాధానం. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ ఒక అడుగు ముందుంది. సామాన్యులకి టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి ఉంది. సామాజిక న్యాయం కోసం, సామాజిక న్యాయం అనుకోండి, సామాన్యులకు అవకాశం అనుకోండి, బడుగు బలహీన వర్గాలకు అనుకోండి, బీసీలకు అనుకోండి, ఆ ఆలోచన ఉండడం అనేది భారతీయ జనతా పార్టీ సాంప్రదాయం. భారతీయ జనతా పార్టీ ఆలోచన అనేది ఒక మంచి ఆలోచన అనేది. నేను కూడా భారతీయ జనతా పార్టీలో చేరడానికి కారణం కూడా ఇది వ్యక్తి నిర్మాణం పార్టీ, వ్యక్తి కోసం పనిచేసిన కార్యకర్తల పార్టీ ఇది. ఒక వ్యక్తిని నమ్ముకొని ఉన్న పార్టీ కాదు ఇది. రేపు గతంలో వాజ్పేయి గారు ఉన్నారు, అద్వానీ గారు ఉన్నారు, అదేవిధంగా డాక్టర్ గారు ఉన్నారు, ప్రస్తుతం నరేంద్ర మోదీ గారు ఉన్నారు. రేపు మోదీ తర్వాత ఎవరు వస్తారో కూడా మాకు తెలియదు. అంటే నేనేమన్నంటే మీరు అనుకున్నంత మామూలుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడేదో, ఏ రాజకీయ పార్టీ వాళ్ళు మాట్లాడే అంత సాదాసీదా పార్టీ కాదు ఇది. భారతీయ జనతా పార్టీలో పనిచేయడానికి కూడా ఒక అదృష్టం ఉండాలి. ఓకే, నేను అదే చెప్తున్నా. నా పార్టీలో ఈరోజు నేను 16 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నా పార్టీలో ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను, ఎన్నో రకాలుగా పనిచేశాను. నాకు చాలా సంతృప్తిగా ఉంది. నాకు ప్రజా జీవితంలో నాకు ఏదైనా ఒక పోస్ట్ ఇవ్వాలని నేను ఏ రోజు అడగలేదు. నా పార్టీలో నేను ఈరోజు నాకు ఒక పోస్ట్ ఇవ్వండి నేను ఎప్పుడు అడగలేదు. నన్ను పిలిచి నీకు ఇదిగో పోస్ట్ ఇస్తున్నాం పని చేయంటే పని చేయడానికి సిద్ధమే తప్ప అడగకపోయినా ఇచ్చేదే మా భారతీయ జనతా పార్టీ. ఓకే, మా అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఈరోజు ఆయన ఒక సామాన్య కార్యకర్త, అడ్వకేట్ గారు. ఈరోజు ఆయన రాష్ట్ర అధ్యక్షుడు. ఎవరైనా ఇచ్చారా? ఎక్కడైనా ఇచ్చారా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎవరు? కేటీఆర్ కొడుకునో తల్లిలో చెల్లో ఆయన ఉంటాడు. ఓకే, అదే వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తల్లిలో చెల్లో అక్క ఉంటారు. సామాన్యులు ఎవరికైనా ఇచ్చారా? కానీ భారతీయ జనతా పార్టీలోనే ఉంటుంది ఆ సాంప్రదాయం. ఓకే, 10వ తారీఖున మోడీ గారు హైదరాబాద్ రాబోతున్నారు, పెద్ద బహిరంగ సభ జరగబోతుంది. ఎలా ముందుకెళ్తుంది బీజేపీ శ్రేణులు ఏంటి? అంటే మీరు మొత్తం అంతా అయిపోయింది, అక్కడంతా మొత్తం చేయాల్సిన అన్నీ చేసేసి ఇక్కడ దీని మీద ఈ తెలంగాణ మీద పడటానికి రాబోతున్నారు. అమిత్ షా దీనికి సంబంధించి ఏదో స్కెచ్ చేశాడు, మొత్తం వెస్ట్ బెంగాల్లో జరిగింది, అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది తీసుకొచ్చి ఇక్కడ కూడా చేయబోతారు అని చెప్తుంది. అలాంటి వాళ్ళకి బీజేపీ ఏం చెప్తుంది? ఈరోజు దేశంలో 21 రాష్ట్రాల్లో ఎన్డీఏ పాలన అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలతో ఈరోజు అధికారంలో ఉన్నాం మేము. ఇక తెలంగాణలో ఈరోజు చలో పెరేడ్ గ్రౌండ్స్, దేశం కోసం మోదీ కోసం మనం, చలో పెరేడ్ గ్రౌండ్స్ మే 10వ తారీఖున అభివృద్ధి కార్యక్రమాలకి వరంగల్లో 8,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేశాం. ఈ బహిరంగ సభ గత 10 రోజుల నుండి పశ్చిమ బెంగాల్ ఎన్నికల రిజల్ట్ కంటే ముందు నుంచి ఈ డేట్ ఫిక్స్ అయింది. ప్రతి డివిజన్, మండలం, జిల్లా, అసెంబ్లీ, రాష్ట్ర స్థాయిలో సమావేశాలు, సంబంధిత అంశంలో దాదాపు మేము 30 లక్షల నుంచి 50 లక్షల మందిని అక్కడ రేపు బహిరంగ సభలో వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సభ ద్వారా మోదీ గారు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఏం చేసింది, గత బీఆర్ఎస్ పార్టీలో ఏం చేసింది, ప్రస్తుత రేవంత్ రెడ్డి 2.5 సంవత్సర కాలంలో ఏమిచ్చింది, ఏమిచ్చింది అనేది చెప్పడానికే మోదీ గారు ఈ సభను పెట్టారని చెప్పి మా యొక్క ఆలోచన.
రాబోయే రోజుల్లో మీరు మాకు ఒక అవకాశం ఇస్తే మరింత పెట్టుబడులు తీసుకుని తెలంగాణను అభివృద్ధి చేస్తామనేటువంటి చెప్పుకోవాలని, ప్రజలతో చెప్పుకోవాలనే ఆలోచన. అంటే ఓన్లీ ఎలక్షన్ రాబోతున్నాయి, దానికోసమే మొత్తం ఇక్కడంతా డబ్బులు తీసుకొచ్చి మేము అంత ఇస్తాం ఇంత ఇస్తాం అని చెప్పి తెలంగాణలో డబ్బులు చూపించేసి మళ్ళీ ఓట్ల కోసం ఎన్ని రాజకీయం చేయబోతుంది. తెలంగాణలో డబ్బులు చూపించి చేయాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పుడు కాదు, గత తెలంగాణ 2014 వరాల జల్లు మొత్తం దానికోసమే. వరాల జల్లుగా సార్ మీకు అర్థమైతలేదు. తెలంగాణకి ఏం చేసింది బీజేపీ అనేటువంటి ఒక పెద్ద బుక్ ని వేసి మేము మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ యొక్క సంబంధిత అంశంలో ప్రెజెంటేషన్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి సార్. ఇది మేము బుక్ వేసింది ఏదో ఆషామాషిగా ఏదో కల్పితమైనటువంటి వరాల జల్లు కాదు. బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు బీజేపీకి ఏం చేయలేదని చెప్తుందండి. ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ళకపోయారు? మేము తీసుకెళ్తున్నాం సార్, ప్రజల్లో తీసుకెళ్తున్నాము. ఎన్నో మీటింగ్లు పెట్టాము, ఎన్నో రకాలుగా ప్రజలకి అర్థమయ్యే విధంగా మేము చెప్తున్నాం. కానీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని అయితే బొందబెట్టినారా లేదా, పెట్టారా లేదా? 6 గ్యారెంటీలు అని చెప్పి ప్రజలు నమ్మారు సార్. ప్రజలు నమ్మారు. 6 గ్యారెంటీలు 420 హామీల బూటకపు మాటలను ప్రజలు నమ్మి ఈరోజు ప్రజలు అయ్యా తప్పు చేసాం, మనం ఈసారి ఖచ్చితంగా మనం భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి, మోదీ గారు ఈసారి మనకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని ఈరోజు తెలంగాణ ప్రజలు ఫిక్స్ అయి ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఎలక్షన్లో గెలుస్తారా మీరు? ఖచ్చితంగా 100కు 100% భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజారిటీతో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఓకే, చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మీ యొక్క రెస్పాన్స్ని తెలియజేశారు. నమస్కారం. జై శ్రీరామ్.